నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ఆదివాసీలకు ఒరిగిందేమీ లేదు. బీఆర్ఎస్ పై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ సోయం బాపురావు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గొంగడి సునీతకి తగిన బుద్ధి చెబుదాం హెచ్చరించిన కాంగ్రెస్ నాయకులు కంకల ఎలేందర్. కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదివాసులకు ఒరిగిందేమీ లేదని, మాయమాటలతో మభ్యపెట్టి మోసగించారని, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ ఎంపీ సోయం బాపురావు ధ్వజమెత్తారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించడం హర్షణీయమన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీసులో ప్రజాసేవా భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఆదివాసీ సమాజం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా ఆదివాసులు తమ హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘమైన పోరాటం, ఉద్యమం చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏనాడు ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ పెద్దలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించడం, అనేక సమస్యలపై చర్చించడం నిజంగా అభినందనీయమని అన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ జెడ్పీటీసీలు లోక గణేష్ రెడ్డి, బొల్లారం బాపన్న, నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, మహిళా నాయకురాలు శ్రీలేఖ, ఆదివాసీ నాయకులు పెందూర్ మోహన్, తానాజీ, సోయం అవినాష్, సోము, అల్చెట్టి నాగన్న, దాసరి ఆశన్న, రతన్, దీపక్ రావు, మహ్మూద్, సోమా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆదివాసులు వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండే. కానీ భారతదేశంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో, అదే రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఆదివాసుల గురించి పట్టించుకోలేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అట్టడుగున ఉండే ఆదివాసి జాతులు కూడా ఇతర జాతులతోటి సమానంగా అభివృద్ధి కావాలన్న ఉద్దేశంతో మరి నిన్న ప్రత్యేకంగా ఆదివాసీ సంఘ నాయకులతోటి, ఆదివాసీ ప్రతినిధులతోటి అందరినీ మరి నేరుగా హైదరాబాద్కు పిలిపించి, మీ సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు మీరు చెప్పండి, ఆ సమస్యల్ని తప్పనిసరిగా మా ప్రభుత్వం పరిష్కారం చేస్తుందని కూడా మాట ఇవ్వడం జరిగింది. మాటతో పాటు ఈ ఒక నిన్నటి మీటింగే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 4 నెలలకు ఒక్కసారి మరి ఆదివాసీ మేధావులతోటి, ఆదివాసీ ప్రతినిధులతోటి, ఆదివాసీ సంఘ నాయకులతోటి చర్చించి వాళ్ళ సమస్యల్ని అప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆదివాసీ ప్రజల తరపున వారికి ప్రత్యేకంగా మేము ఆదిలాబాద్ తరపున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని ఆదివాసులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి కంకణం కట్టి మరి ఆదివాసీ సమాజాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆనాడు నేను ఆత్రం సక్కు, అదేవిధంగా ఇవాళ ప్రజెంటు వెడమబొజ్జు ఎమ్మెల్యే గారు ఖానాపూరు, వాళ్ళ మీద కూడా మా ముగ్గురు మీద కాకుండా ప్రేమ్ సాగర్ గారు, అదేవిధంగా విశ్వప్రసాద్ గారు, అనేక తుడుందెబ్బ నాయకులు, ఆదివాసీ సంఘ నాయకుల మీద డెకేటి కేసులు పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ ఆ ఉసురే మీకు తలిగింది. కాబట్టి ఆ విధంగా మీ మీద కేసులు పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా
అయినా ఆ ప్రభుత్వం ఆ విధంగా మా మీద కేసులు పెట్టింది కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని ఇబ్బందే పెట్టినారు ఆ ప్రభుత్వం తప్ప మా సమస్య ఎప్పుడు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయలేదు. మేము ముఖ్యమంత్రిని కోరితే తప్పనిసరిగా ఏ కేసులు ఉన్నాయో పర్సనల్ కేసులు కాకుండా ఉద్యమ సమయంలో ఎన్ని అయితే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నింటినీ కూడా తప్పనిసరిగా ఎస్పీల ద్వారా తెప్పించి దాన్ని పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. అంటే ఇంతకంటే గొప్ప నాయకుడు మాకు ఏనాడు కూడా దొరకలేదు. మాకు ఈరోజు మాకు ముఖ్యమంత్రి గారు దొరకడం చాలా అదృష్టం ఆదివాసులకు. కాబట్టి తప్పనిసరిగా ఆదివాసి సోదరులందరూ కూడా ముఖ్యమంత్రి మన కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి మనం కూడా ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం సంజీవిని హైస్కూల్లో ఘనంగా సంక్రాంతి రంగోలీ సంబరాలు నిర్వహించారు. చిన్న అడిచెర్లపల్లి సంజీవని హైస్కూల్లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన రంగోలీ పోటీలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు వేసిన ముగ్గులు వీక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. పోటీలో పాల్గొని గెలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫాదర్ జయరాజ్ గారు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫాదర్ రాజా అలాగే ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వాసవి హైస్కూల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఒక ప్రత్యేక కార్యక్రమంగా నిలిచింది. ఈ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు వంటకాలు ఎలా తయారు చేయాలో నేర్పించి స్వయం సమర్థతను పెంపొందించడమే. విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల వంటకాలను తయారు చేశారు. వంటకాలను ప్రదర్శనగా ఉంచి ఉపాధ్యాయుల ప్రశంసలు పొందారు. ఈ ఫెస్టివల్ ద్వారా చిన్నారుల్లో సృజనాత్మకత, టీం వర్క్ మరియు వంటకాల తయారీపై అవగాహన పెంపొందించడం విశేషం. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను చూసి ఆనందంతో మురిసిపోయారు. వాసవి హైస్కూల్ డైరెక్టర్ రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి, ఉపాధ్యాయులతో సహా పాఠశాల సిబ్బంది అందరూ ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా కృషి చేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ వారి దాడిని మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్య ఖండించారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి ఆ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో దాడులే చేస్తామంటే ప్రతి దాడులు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కానీ నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను అడుగుతూ ఉంటే, ప్రజా సమస్యలు చెయ్యమని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే, ఇచ్చినటువంటి హామీలను మరి అమలు చేయమని చెప్పి అడిగితే ఇవాళ దాడులు చేసి ఫర్నిచర్ ధ్వంసం చేస్తే మీరు పెద్ద గొప్పోళ్ళు అనుకుంటున్నారు. నిజంగా ప్రజాస్వామ్యం కాదు ఇది. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. దీని మూల్యం తప్పకుండా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. శాంతి భద్రతలు కాపాడాల్సిన తెలంగాణ పోలీస్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంపై దాడి చేస్తుంటే కాంగ్రెస్ నాయకులకు రక్షణ కల్పిస్తుందా అని మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా దాడులపై గొంతెత్తే రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ ను పార్టీకి ఏం నేర్పుతున్నాడు అని ధ్వజమెత్తారు.
ప్రజా సమస్యలపై మాట్లాడితే కేసులు, అరెస్టులు, దాడులు, జైలు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరు అని మండిపడ్డారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కొంతమంది కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఈ దాడుల సంస్కృతి మంచి పద్ధతి కాదని కూడా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవైపు ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి, ప్రజలకిచ్చిన హామీల్ని గాలికి వదిలేసి, ప్రజా సమస్యల్ని గొంతెత్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ దాడుల సంస్కృతి పోషించడాన్ని పూర్తిగా ఖండిస్తూ మరి 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అధికారంలో ఉంది. మరి ఆ రోజు మేము దాడులు చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు గాని ఉండేయని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మరి ఇలా ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది. మరి ఒకవైపు రైతులకు ఇచ్చిన రుణమాఫీ చేయమంటే అరెస్టులు చేస్తా ఉన్నారు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటే కేసులు పెడతా ఉన్నారు. మరి ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్లాడుతూ ఉంటే అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఇలా ప్రజా సమస్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ అంకిత భావంతో ఒక ప్రతిపక్ష పార్టీగా పాలక పక్షాన్ని ఇవాళ అడుగుతా ఉంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక నీచమైన సంస్కృతిని తెలంగాణ ప్రాంతంలో పెంపొందిస్తా ఉంది. ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు దాడుల పైన అదేవిధంగా గొంతెత్తా ఉన్నాడు. కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి దాడులు చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఇదేనా మీరు నేర్పే సంస్కృతి తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుగాని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకనైనా మీ ఇటువంటి దాడులు ఆపకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఖచ్చితంగా భవిష్యత్తులో మరి ఇవాళ ప్రజలు తెలుసుకుంటారు మీ యొక్క సంగతి ఏందో. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే భవిష్యత్తులో మీపైన దాడులు చేస్తారు, మీ పార్టీ కార్యాలయాలపైన దాడులు చేస్తారని కూడా ఇవాళ హెచ్చరిస్తా ఉన్నా. ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా, ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపైన దాడులు చేయడాన్ని, గుండాయిజం చేయడాన్ని పూర్తిగా ఖండిస్తూ మరి అలా ప్రజలు తెలుసుకుంటారు ఈ సంగతి ఏందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పొచ్చింది. గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పద్మావతి బస్టాప్ వద్ద శ్రీసాయి రెస్టారెంట్ అండ్ బార్ను ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ నందిని ఎక్సైజ్ డీసీ ఆదేశాల మేరకు సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు చెల్లించినందుకు సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ బార్లో రాత్రి మద్యం మత్తులో ఇరు వర్గాలు దాడులు చేసుకుంటున్నారు. ఇందులో ఓ వ్యక్తికి చేయి విరిగినట్లు సమాచారం. బినామీ ద్వారా వర్తక సంఘానికి మరో 15 షాపులు ఇస్తామని, ఒక్కో షాపునకు 50,000 చొప్పున 70 లక్షలు తీసుకున్నది నిజం కాదా అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. దేవస్థానంలో పర్మనెంట్ ఉద్యోగాల కోసం నాయి బ్రాహ్మణుల నుండి కూడా డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోందని, నాయి బ్రాహ్మణులను పర్మనెంట్ చేయడానికి 1 కోటి ఎమ్మెల్యేకు ఇచ్చామని నాయి బ్రాహ్మణులే స్వయంగా చెప్తున్నారని, ఇవన్నీ ఆరోపణలు మాత్రమే, నిజం కాదని వీరభద్రస్వామి గుడిలో ప్రమాణం చేస్తావని సవాల్ విసిరారు. రుజువులు కావాలట. ఏం రుజువులు కావాలి నాయనా నీకు? చెప్పు, ఏం రుజువులు కావాలా? దమ్ముంటే రుజువులు 10 రోజులు కాదు, ఈ రోజే చెప్తున్నా. దానికి వచ్చి వీరభద్ర గుడి దగ్గర ప్రమాణం చేయి. తప్పు చేయలేదని అనుకుంటాం. ఇలా యాదగిరిగుట్ట పట్టణంలో, యాదగిరిగుట్ట మండలంలో కోడై కూస్తున్నారు. మీ అందరికీ తెలుసు. వర్తక సంఘం, యాదగిరిగుట్ట మీద ఉన్నటువంటి వర్తక సంఘము గతంలో శాసనసభ్యులుగా సునీత గారు ఉన్నప్పుడు వారు 120 మంది జీవనోపాధి కోల్పోతురని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి 15 షాపులు ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ 15 షాపులు ఇస్తా అని బేరం చేసుకున్నాడు. బేరం చేసుకొని 70 లక్షల రూపాయలు 140 మంది
ఒక్కొక్కరు 50,000 చొప్పున ఇచ్చి దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉండొచ్చు, సిపిఎం వాళ్ళు ఉండొచ్చు, అన్ని బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ వేదిక మీద ఇంట్లో కూడా ఉండొచ్చు సభ్యులన్నా. నేను చెప్తున్నా 50,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసి 70 లక్షల రూపాయలు నీకు ఇచ్చింది వాస్తవం కాదా నీ బినామీ ద్వారా? ఇది కోడై కూస్తుంది. ఇది గత 6 నెలల నుంచి నడుస్తున్నది. ఎక్కడ చూడు అదే చర్చ జరుగుతున్నది. దాని మీద ఒక్కనాడు ఎందుకు ఖండిస్తలేవు? ఎస్, నువ్వు నీతిమంతుడివే అయితే రాజీనామా చేస్తాను కదా. నువ్వు రాజీనామా నువ్వేం చేయాలి? నీకు రాక వచ్చింది. నువ్వు రాజీనామా ఏం చేయవు. కానీ మరి ఎందుకు ఖండిస్తలేవు? కోడై కూస్తుంది కదా. పేపర్లలో కూడా మా మిత్రులు రాసిరు కదా గతంలో. ఇలా కొత్త ఆరోపణ కాదు ఇది. మా పేపర్ విలేకరులందరూ కూడా పేపర్లలో వచ్చింది, ఇది ఛానళ్ళల్లో వచ్చింది. ఎందుకు దాని మీద మాట్లాడతలేవు? ఇప్పుడు కొత్తగా నిన్న మొన్న పెద్ద ప్రచారం. సరే, ఇష్యూ ఏంటంటే వాస్తవంగా మొదటి సంధి కూడా యాదగిరి గుట్ట మీద నాయి బ్రాహ్మణులకు యాదగిరి పెళ్లి శివారులో ఉంది కాబట్టి వాళ్ళకే హక్కు కల్పించారు. వతనా ఇది అంటారు. యాదగిరి పెళ్లి నాయి బ్రాహ్మణులకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది బాగానే ఉంది, అదే ఉంది. మిగతా యాదగిరి గుట్టలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు ఏమన్నారంటే మాకు కూడా అవకాశం ఇవ్వాలి, అందరికీ గుళ్ళపల్లి యాదగిరిగుట్ట వాళ్ళు ఉండగా అందరికీ అవకాశం ఇవ్వాలి, యాదగిరిగుట్ట టౌనే కదా అని చెప్పి అడిగితే, సరే అది వాళ్ళు ఏదో కోర్టు నుంచి జీవనం ఏదో తెచ్చిరని అంటున్నారు. వాళ్ళు పోరాటం చేస్తుంటే దానికి వాళ్ళు రావద్దని చెప్పి పాపం వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారట, అరే పెద్ద వార్త ఇక్కడ యాదగిరిగుట్టలో, మేము ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇచ్చినాం కానీ ఇది వద్దని కాదు, దానికి ఒక 1 కోటి రూపాయలు మాట్లాడుకున్నాం, అది మమ్మల్ని పర్మనెంట్ చేయని. సరే సంతోషం, ఎమ్మెల్యే గారు వాళ్ళని పర్మనెంట్ చేస్తే, డబ్బులు తీసుకోకుండా పర్మనెంట్ చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. మేము కూడా గత చాలా రోజుల నుంచి వాళ్ళ గురించి ఆలోచించడం. అది ఇది పర్మనెంట్ కోసం అంట. దీనికోసం వీళ్ళని ఎగ్గొట్టడానికి కాదు. వీళ్ళని మీరు రావచ్చు, మీరు కూడా వస్తారా అండి, కానీ నేను దానికోసం పోయిన ఈ డబ్బులు అనేది వాళ్ళు అవతల వాళ్ళు అంటున్నారు. ఎంత చిగ్గు శరం ఉండాలా? మనం ప్రజాప్రతినిధి గెలిపించుకుంది ప్రజలకు పనులు చేయాలా, సేవ చేయాలా. మేము కూడా 15 షాపులు ఇప్పించినాం. ఎక్కడ మేము ఎవరితోని అవినీతి పనులు చేయలే. నీచపైన నికృష్ట అవినీతి పనులు చేయలే. ఏందండి ఇది? దానికి సమాధానం చెప్పు. నీ మీద ఆరోపణలు వస్తున్నాయి, దాని మీద నువ్వు ఆరోపణలు అవన్నీ ఆరోపణలు వస్తున్నాయి, అది ఖండించు. వీరభద్ర స్వామి దగ్గర తడిబట్టలతో పోయి నాకు 50 లక్షలు ఇవ్వలేదు, 1 కోటి రూపాయలు నా మీద అన్ని ఆరోపణలు చేస్తుర్రు అని చెప్పు. ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గొంగడి సునీత మహేందర్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని కాంగ్రెస్ నాయకులు కంకల ఎలేందర్ హెచ్చరించారు. శనివారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎలేందర్ మాట్లాడుతూ మా ఎమ్మెల్యే గారిని రాజకీయంగా ఎదుర్కోలేక బురద జల్లారని చూస్తున్నారని తెలిపారు. నీతికి నిజాయితీకి మారుపేరైన బీర్ల ఐలయ్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఆలేరు నియోజకవర్గంలో తిరగనీయమన్నారు. బడు బలహీన వర్గాల నాయకుడైన మా ఎమ్మెల్యేని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇలాంటి కుట్రలు వృత్తాంతాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సునీతకు ఎమ్మెల్యే పదవి ఊడిపోయినప్పటి నుంచి మతిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ అధికారం లేకుండా మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పేరు గొంగడి సునీత కాదు, పిచ్చి సునీత అని ఆమె పేరు పేషెత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పిచ్చి ఉంటే యశోదకో ఎర్రగడ్డకో అపోలోకో వెళ్ళాలి, కానీ ప్రెస్ మీట్కి వెళ్ళినంత మాత్రాన పిచ్చిపోదన్నారు.
మా నాయకుడు బీర్ల ఐలయ్య గోదావరి జలాలతో ఆలేరు నియోజకవర్గంలోని సుమారు 120 చెరువులను నింపి అన్నదాతలకు అప్పర భగీరథుడయ్యాడని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సునీత పేర్కొన్న పత్రాలలో నిజం లేదని, అందులో బీర్ల ఐలయ్య పేరు గాని ఆయన అనుచరుల పేర్లు గాని ఉన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ ఓయూ ఉపాధ్యక్షుడు వెంకట్ ముదిరాజ్, డాక్టర్ మహేందర్ బర్లా, డాక్టర్ కుమారస్వామి, కోరే కుమారస్వామి, మహేష్, ఎన్ఎస్యుఐ ఓయూ నాయకులు సురేష్, శంకర్, శివ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. నాయకుడు, పేదల ముద్దుబిడ్డ, తెలంగాణ ప్రభుత్వ వైపు బీసీ బిడ్డ అయినటువంటి బీర్ల ఐలయ్య గారి మీద విపక్షాలు అలాగే బారాసా పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సునీతమ్మ గారు గతంలో ఒక వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. బీర్ల ఐలయ్య గారి మీద భూదందాలు అనే ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీరు చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనవి కావని చెప్పేసి మీ ఆత్మరత్మ కూడా తెలుసు. అలాగే మీరు ఏమంటా ఉన్నారమ్మా, మా ఎమ్మెల్యే గారి మీద అనేక భూదందాలు అని చెప్పేసి ఉన్నారు. 7 తారీఖు నాడు 17 తారీఖు నాడు రిజిస్ట్రేషన్ చేసిరని, అలాగే 19 తారీఖు నాడు నాలా కన్వర్షన్ చేశారని, 20, 21, 23 రోజులలో 154 డాక్యుమెంట్లు ఏదో అయినాయని చెప్పేసి కొలనుపాకకు సంబంధించిన భూ వివాదం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కొలనుపాక సంబంధించిన భూ వివాదంలో 154 డాక్యుమెంట్లు అయితే అంటూ ఉన్నారో మీరు, దానికి సంబంధించిన విషయాలు ఒక్క డాక్యుమెంట్ పేరైనా గానీ బీర్ల ఐలయ్య గారి మీద గానీ అలాగే మా నాయకులకు సంబంధించిన అనుచరుల మీద ఉన్నటువంటి కూడా మీరు దేనికైనా సిద్ధం అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు మీకు ఆల్రెడీ చెప్పేశారు. రాజీనామా చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ మీ ఆరోపణలు నిరూపించకపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఏమనుకుంటా ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మీరు కూడా తెలితక్కువతనంగా మీరు ప్రదర్శిస్తా ఉన్నారు. మతిపై మాట్లాడుతూ ఉన్నారా? లేకపోతే అవినీతి ఆరోపణలు ఏదో చేయాలి కాబట్టి తెలంగాణ భవన్ నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి మీరు మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉన్నారా? మా బీసీ బిడ్డ అలాగే మా ఉద్యమ నాయకుడు అలాగే బీర్ల ఐలయ్య గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఆలేరు ప్రజలు ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు, బీర్ల ఐలయ్య అంటే బీర్ల ఐలయ్య కాదు నీళ్ళ ఐలయ్య అని చెప్పేసి. తెలంగాణ ఉద్యమంలో అలాగే ఆలేరు ప్రాంతానికి చెందినటువంటి ఏ గ్రామానికి పోయినా గానీ ప్రతి ఒక్క ప్రజలను అడిగినా గానీ చెప్తా ఉన్నారు, ఆలేరు నియోజకవర్గంలో 120 చెర్లు నింపినటువంటి నాయకుడు మా ఐలయ్య. అలాగే 120 చెర్లలో అపర భగీరథుని మన ప్రయత్నం చేసినటువంటి నాయకుడి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. ఇలాంటి వ్యాఖ్యలు మీరు ఎక్కువ చేస్తే మాత్రం ఖబర్దార్ మీరేమనుకుంటా ఉన్నారు. ఓబీసీ విద్యార్థుల నాయకులుగా ఓయూ విద్యార్థి నాయకులుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ సునీతమ్మ. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను, రేషన్ కార్డు వంటి పథకాలు పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేసేందుకు జాబితా తయారు చేసి ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల రేషన్ కార్డు వంటి సంక్షేమ పథకాలపై రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్తో కలిసి అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం, నిరుపేదల కుటుంబాల అభివృద్ధి కోసం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల రేషన్ కార్డు వంటి ప్యూరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రైతు భరోసా పథకంలో అర్హులైన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారుల పేర్లను జాబితాలో చేర్చాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకుల దాడిని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి ఖండించారు. ఇదేనా మీ ప్రజాపాలన అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలపై మరియు కార్యాలయాలపై దాడులు చేయడం ఇదేనా ఇందిరమ్మ రాజ్యమా అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు. దాడులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీస్పై దాడిని ఎన్ఎస్యుఐ యువన కాంగ్రెస్ నాయకులు ఏదో దాడి చేసో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పిరికిపందల చర్యలని మానుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము దాడి మొదలు పెడితే కాంగ్రెస్ నాయకులు ఇళ్లలో ఉండే పరిస్థితి ఉండదు. కేవలం ఈ ప్రభుత్వంలో ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు చేయాలి, మీరు చేసే తప్పును మేము ఎత్తి చూపిస్తున్నాం తప్ప ఈ దాడుల సంస్కృతి బీఆర్ఎస్ పార్టీది కాదు. దయచేసి ఇవి మానుకోవాలి. ఎవరైనా ఈ చర్యల పార్టిసిపేట్ అయిన వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.
యువత వికాసానికి గ్రామీణ యువజన వికాస సమితి కృషి చేస్తుందని గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శనివారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో గ్రామీణ యువజన వికాస సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను వెంకట్రామ్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి తరలివచ్చిన బాలబాలికల కబడ్డీ క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటారు. నెక్స్ట్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ రవితేజ కోడూరు వర్సెస్ తలగడదీది బాయ్స్. 2 టీంలు కూడా రెడీ అవ్వాలి. మన దినసేన ఖ్యాతిని తలగడవి విద్యార్థులకు అదేవిధంగా బాయ్స్ విభాగంలో గవర్నమెంట్ హై స్కూల్ అవని కోడూరు స్వతంత్రపురం జడ్పీ మన యొక్క క్రీడాకారుల యొక్క ప్రతిభకు నిదర్శనం. ఊరినే పోతుంది చిన్న సంక్రాంతి సందర్భంగా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో గ్రామీణ యువజన వికాస సమితి తరఫున ఇవాళ కబడ్డీ పోటీలు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో బాలురు మరియు బాలికలు ఇద్దరికీ కూడా 10th క్లాస్ లోపు చదువుకునే పిల్లలకి ఇక్కడ కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాయంకాలం సాంప్రదాయ నృత్య పోటీలు, రేపు వచ్చేసరికి వివేకానందుడి జయంతి సందర్భంగా పాటల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ సంక్రాంతికి ఇక్కడ ఆనవాయితీగా ఏదైతే మన అందరూ ఇష్టపడే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది. తప్పకుండా దీని అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాలని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణే ధ్యేయంగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో కోడిపందాలు, పేకాట, గుంటాట వంటి జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలు పూర్తిగా నిషేధమని, జిల్లా పోలీసులు వారి నిషేధాజ్ఞలను ధిక్కరించి ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, సంక్రాంతి సెలవుల దృష్ట్యా దొంగతనాలు, కోడిపందాలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేసేందుకు జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో ఎవరైనా కోడిపందాలు, పేకాట, గుంటాట, క్యాసినో, రికార్డింగ్ డ్యాన్స్, అర్ధనగ్న నృత్యాలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఎస్పీ వెస్ట్ గోదావరి తరఫున సంక్రాంతి సందర్భంగా చాలా శుభాకాంక్షలు. ఈ సంబంధంలో ఈరోజు నేను మీడియా మిత్రులపై ఒక సందేశం మనందరి జనాల కోసం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మీరు అందరూ ఒక ట్రెడిషనల్గా కస్టమరీలా సంక్రాంతి రంగులతో పాటు నార్మల్ ఇంట్లో ఫంక్షన్స్, ఫ్యామిలీ రియూనియన్స్ లాగా అట్లాగే చేయాలి. రిగార్డింగ్ ఎనీ ఇల్లీగల్ వైసెస్ ఇంక్లూడింగ్ ఒకటి కోడి పంతులు, కోడి కత్తితో పాటు తర్వాత గుండాట, రికార్డింగ్ కానీ ఆబ్సీన్ డాన్సెస్, పేకాట, అందరూ ఇల్లీగల్ యాక్టివిటీస్లో చూస్తే మన తరఫున చాలా నిఘా పెట్టడం జరిగింది. నిఘాతో పాటు we will book cases as per the Act, BNS, Cruelty of Animals Act and Gambling Act పైన all action will be taken in a very, very serious and stringent manner.
ఈ సందర్భంలో ఒక కలెక్టివ్ టీమ్స్ రెవెన్యూతో పాటు మన పోలీస్ వాళ్ళు అందరూ ప్లేసెస్కి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే ఆ ఫీల్డ్స్కు వెళ్ళి దే విల్ బి స్పాయిల్డ్. ఎట్టి పరిస్థితిలో ఎనీ చోట్ల ఎనీ ఓవర్లో వీ విల్ నాట్ అలౌ ఎనీ కాక్ ఫైటింగ్ విత్ నైఫ్స్. కోడి పంతులు కోడి కత్తితో ఇట్ విల్ నాట్ బి అలౌడ్ ఎట్ ఆల్. మన ప్రజలకు చాలా అపీల్ చేసినాం, ఈ గ్యాంబ్లింగ్లో ఫ్యామిలీస్ నష్టం అవుతుంది, డబ్బులు పోతుంది, దాని గురించి చాలా ఆలోచించాయి. మీరు కష్టపడి పని చేసి హార్డ్ వర్క్ అర్న్ మనీ ఈ గ్యాంబ్లింగ్లో లూజ్ అవ్వదు. మీకు లాభం లేదు, మనకి లాభం లేదు. తర్వాత ఏమైనా ఎనీ కనైమెంట్స్ చూస్తే పోలీస్ తరఫున డిపార్ట్మెంట్ తరఫున ఇమీడియట్లీ వెంటనే విల్ టేక్ యాక్షన్. మన స్పెషల్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. ఏమైనా ఎనీవేర్ వీఆర్ సీయింగ్ దట్ అవర్ పోలీస్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గివింగ్ పర్మిషన్స్ ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్ ప్రాపర్లీ, ఆయన కూడా విల్ టేక్ టఫ్ యాక్షన్ ఆన్ అవర్ పీపుల్ ఆల్సో. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ మన పై అధికారి ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఉండాలి. ఈ పరిస్థితిలో ఏ కసినో కానీ లాగి మేజర్ పేకాట లాగి విల్ నాట్ అలౌ. మన ప్రజలకి అపీల్ కూడా ఉంది, ఈ సందర్భంలో మన సహాయం చేయాలి. బికాజ్ వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యాపన్, మన ఫోర్స్కి టైం పడుతుందా లేదా, వీ హ్యావ్ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్. బట్ గ్యారంటీడ్ నో వేర్ వీ విల్ స్పేర్ ఎనీ రాంగ్ డోర్స్. ఈ సందర్భంలో వీఆర్ గోయింగ్ టు యూజ్ టెక్నాలజీ, బాడీ వన్ కెమెరాస్, డ్రోన్స్, CCTV అందరూ చోట్ల పెట్టి, and as I said, our special teams will be moving in and around and checking if all these things are happening anywhere. Special teams then will go and pick up the people also, and under stringent sections we will book cases. And look, మళ్ళీ మన ఆంధ్ర పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజలకి సంక్రాంతి చాలా చాలా శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మల్లాపూర్ గ్రామంలోని ద మాస్టర్ మైండ్స్ హై స్కూల్లో 2025 సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ఘనంగా ప్రారంభించిన డాక్టర్ మురళీధర్ రావు, మనోజ్ కుమార్, బాలకిషన్, డైరెక్టర్లు తిరుమల్ రెడ్డి, రామకృష్ణ యాదవ్ సైన్స్ ఫేర్ని ప్రారంభించి అనంతరం V5 న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ V5 న్యూస్ ఛానల్ తక్కువ సమయంలో ప్రజాదరణ పొంది ప్రతి నిమిషం ప్రజల వైపు ప్రజా సమస్యలను చూపిస్తున్న V5 ఛానల్కి ఎల్లవేళలా ది మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యం సహాయ సహకారాలు అందిస్తుందని మీడియాతో తెలిపారు. क्लास में मॉडल लेवल फर्स्ट एड में फर्स्ट एड emergency case period to intervention. The first aid box has Dettol, bandage, antibiotic cream, cotton. Some of them
celebrating in the Assam Day. Good morning everyone. My name is Salman and I'm sitting in your lecture. My model name is water cycle. Water cycle describes how the water moves between Earth's surface and atmosphere. The water cycle involves various stages. Good morning everyone. My name is Vishwam Sar. I'm studying in river. My name is Krishna. I'm telling my model name is మాస్టర్ మైండ్ స్కూల్ మల్లాపూర్ బ్రాంచ్లో V5 న్యూస్ ద్వారా ఒక క్యాలెండర్ లాంచ్ చేస్తున్నాము. ఈ విధంగా ఎప్పుడైతే V5 న్యూస్ ఛానల్స్ మాకు సపోర్ట్ చేస్తుందో మేము కూడా ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఇద్దరం గ్రో అవుతూ ఇదే విధంగా సపోర్ట్ కొనసాగిస్తామని, అదేవిధంగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా విష్ హ్యాపీ న్యూ ఇయర్ మరి V5కి సబ్స్క్రైబర్కి కానివ్వండి, డిఫరెంట్ ఛానల్కి, అదేవిధంగా మా ఎంటైర్ మల్లాపూర్ మాస్టర్ మైండ్స్ బ్రాంచ్ ద్వారా విష్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ఆదివాసులకు ఒరిగిందేమీ లేదు. బీఆర్ఎస్పై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ సోయం బాపురావు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గొంగడి సునీతకి తగిన బుద్ధి చెప్దాం హెచ్చరించిన కాంగ్రెస్ నాయకుడు కంకల ఎలేందర్. కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అజ్మీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.